లేకపోతే ఇది కూడా సిఐడి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాసరావు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్డు మీదే ఉందండి? మీరు చూస్తే ఇవాళ మొత్తం మీరు ఏ గలీలోకి వెళ్ళినా, లేకపోతే ఏ రోడ్డు మీద చూసినా, లేకపోతే ధర్నా చౌక్, గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఇంకే ఉంటాయి కదా రకరకాల. ఒక్కొక్క టౌన్లోనూ ఒక్కొక్క ఊర్లోనూ ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక దీక్ష టెంటు, అక్కడ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రకరకాలుగా ఉన్నాయి. ఏంటి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏ ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చింది. ప్రామిసెస్ ఒకవైపు, పర్ఫార్మెన్స్ ఇంకోవైపు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హౌ మచ్ గ్యాప్ ఈస్ దేర్ బిట్వీన్ ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్? ఎంత గ్యాప్ ఉంది? చాలా గ్యాప్ కనపడుతుంది. సో ఏ ప్రభుత్వం అయినా సరే చెప్పిన ప్రతిదీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పారో అవి వాస్తవానికి పర్యటనలోనేమో కొన్ని వందల వేల వాగ్దానాలు చేశారు, ఎన్నికల ముందేమో నవరత్నాలని 9 చెప్పారు. సరే, అసలు అన్నిటికన్నా సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలనా వ్యవస్థ మొత్తం మూలపడిపోయిందండి. అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం ఉండి దానికి నిధులు కేటాయిస్తే అక్కడ పని జరిగిద్ది, యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైసీపీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇంకెవరితో పని ఏంటి? ఏం కావాలన్నా కూడా ఇంటి పక్కనే వాలంటీర్ ఉన్నాడు. మరి ఆల్ రోడ్డుకి కరిగా. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వైసీపీ ప్లస్ ఇతర పార్టీలు గ్రామ సర్పంచులకు పని లేదు. పని ఎప్పుడు ఉండదు అంటే, నిధులు లేనప్పుడు పని ఉండదు. గ్రామ సర్పంచులకు పని లేదు, ఎమ్మెల్యేలకి పని లేదు, మంత్రులకి పని లేదు, పార్టీ నాయకులకి పని లేదు. వీళ్ళందరికీ పని లేకుండా చేసిన వాళ్ళు వాలంటీర్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ మీద పెట్టిన దృష్టి ఇక దేని మీద పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే, బహుశా ఆయన ఏమనుకుని ఉంటారంటే, నేను అన్ని ఇస్తున్నా కదా. ఈ మధ్య ఏదో రివ్యూలో అన్నారంట, వచ్చిన ప్రతి రూపాయి బటన్ నొక్కి జనానికి పంపిస్తున్నాను, ఇంతకన్నా ఎవరేం చేస్తారు, ఎవరేం చేయగలరు అన్నారంట. వాస్తవానికి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకళ్ళో ఇద్దరో పిల్లలు ఉన్నారండి. మనం ఏం చేస్తాం? స్కూల్లో జాయిన్ చేస్తాం, ఫీజులు కడతాం, రోజు స్కూల్కి వెళ్ళేటట్టు చూస్తాం. స్కూల్ అయిపోయినాక కాలేజీ కూడా ఫీజులు కడతాం, రోజు కాలేజీకి వెళ్ళి చదువుకునేటట్టు చూస్తాం. ఇది ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు చేసిన పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, పిల్లలకు డబ్బులు ఇచ్చి వదిలిపెట్టేశారు. అని చెప్పేది ఏంటి? నేను డబ్బులు ఇస్తున్నాను అన్నాడు కదా, 2,40,000 కోట్లు ఇచ్చానన్నాడు. ఈ 2,40,000 కోట్లు నిర్మాణాత్మకంగా అభివృద్ధి మీద, సంక్షేమం మీద పెట్టుంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు చేసి మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి, రాజధాని కొనసాగించి పెట్టుంటే, ఆయన మీద ఈ రోజు ఉన్న వ్యతిరేకత ఉండేది కాదు. మరి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు? చాలా వరకు మీరు ఒక 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం వరకు వైసీపీ అభిమానులు కూడా చాలా మంది ఏమనుకునేవాళ్ళు అంటే, అరే ఈ ఏబిఎన్ వీళ్ళు ఇంతే చెప్తారు, లేదా ఆంధ్రజ్యోతి ఇంతే రాసిద్ది, అసలు ఆల్ ఈజ్ వెల్, మనోళ్ళు మళ్ళీ 175 మంది గెలుస్తారు అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు చిన్న కరెక్షన్ అండి. వెంకటరెడ్డి గారు, మీరు ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. అదేంటంటే వై నాట్ 175? రివర్స్ అయిందా లేదా? కరెక్టే, కానీ మాకు అంత ఎచ్చలతనం లేదు. 160 వరకు ప్రస్తుతానికి మేము టార్గెట్ పెట్టుకో ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం. కారణం ఏంటంటే, వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఎలా బతికిద్దంటే, ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి, ప్రజలకి పనులు చేస్తారు. కాబట్టి ఎన్నికలప్పుడు మళ్ళీ కార్యకర్తలు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి, ఇదిగో మీకు పెన్షన్ ఇంత వచ్చింది, మీకు అమ్మఒడి ఇంత వచ్చింది, మీకు అది ఇంత వచ్చింది, మీకు కాపు నేస్తం ఇంత వచ్చింది, ఇది చూపించడం తప్ప మీ ఊర్లో ఈ అభివృద్ధి జరిగింది అని ఏది లేదు.
పెన్షన్లు కూడా 10 లక్షల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని మొన్న నాదెళ్ల మనోహర్ గారు కాబట్టి ఇది పెట్టినాడండి. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్. మొత్తం పరిపాలనా వ్యవస్థకి పక్షవాతం వచ్చింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. 2-3 రోజుల క్రితం ప్రేమ అని ఒక జర్నలిస్టు లోకేష్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అందులో చివరిలో ఒక మాట అడిగారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను విమర్శిస్తున్నారు, మరి ఆయనకి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగింది. అప్పుడు లోకేష్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు సలహా ఇవ్వడానికి కూడా టైం అయిపోయింది, సలహా ఇచ్చిన ప్రయోజనం లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జనంలోకి వచ్చి చేయగలిగినంత చేసి అది ఎంజాయ్ చేయటం కూడా నేను చూడలేదు. నేను మంత్రిగా పనిచేసినప్పుడు జనంలోకి వెళ్తుంటే ఒక కిక్ వచ్చేది, చాలా మోటివేషన్ వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రాకుండా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎందుకు వైసీపీ రోడ్డున పడింది అంటే జగన్మోహన్